సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పరిధిలోని హనుమంతరావుపేటలో గత 100 సంవత్సరం కట్టిన ఇళ్ళు కట్టడాలు కూడా పూర్తిగా చెక్కు చెదరకుండా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కడుతున్న ఈ ఇళ్ళు కావచ్చు, లేక బ్రిడ్జిలు కావచ్చు, కట్టిన ఒక దాదాపు 1 ఇయర్ లోపలే కొంత శిథిలావస్థలకు వస్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఈ రాళ్ళు కావచ్చు, అదే గత 100 సంవత్సరాల క్రితం ఆనాడే టెక్నాలజీ అయితే పూర్తిగా డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రతి ఇటుక కూడా ఇప్పుడు వస్తున్నవి ఇటుకలు అవుతున్నాయి. ఆనాడు కొండరాళ్ళు నేరుగా కొండరాళ్లను తొలిచి వాటిని చదును చేసి పూర్తిగా ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ డంకు సున్నము అలాగే గానుగ తిప్పిన వచ్చిన మిశ్రమంతో మాత్రమే వీటిని తయారు చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అధునాతన టెక్నాలజీతో నిర్మిస్తున్నటువంటి ఈ కట్టడాలు అయితే వాటికి ధీటుగా ఇప్పటి వరకు కూడా ఎలాంటి చెక్కు చెదరని ఈ కట్టడాలు అయితే గోడలు దృఢంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆనాడు శత్రు సైన్యం కూడా దాడి చేసే పరిస్థితుల్లో ఇలాంటి కట్టడాలను అప్పటి మేస్త్రులు కావచ్చు, అలాగే టాపీ మేస్త్రులు కావచ్చు, అలాగే యజమానులు కూడా కావచ్చు నిర్మించారు. వాటిని అనుగుణంగానే ఇళ్లను కూడా నిర్మించారు. ఇప్పుడు ఇటుకలు తయారు చేయడం అనే పద్ధతి కూడా కొంత తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే కొండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొండరాళ్ళను అయితే తీసుకొచ్చి ఈ గృహాలు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే కొద్దిగా ఊర్లో పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం పెద్ద భవంతులు అయితే నిర్మించారని చెప్పుకోవచ్చు. దానిని ఎక్కువగా ఇట్లా ఎలాంటి సిమెంట్ కానీ ఇసుక కానీ ఉపయోగించకుండా కేవలం డంకు సున్నం ఏదైతే ఉందో దాన్ని తక్కువ మోతాదుల్లోనే ఉపయోగించి దృఢమైన ఇళ్ల నిర్మాణానికి అయితే పూర్తిగా పురుగొల్పారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇప్పుడు మనం చూస్తున్న ఇళ్ళు అయితే మాత్రం దాదాపు 100 నుంచి 155 సంవత్సరాల కాలం పూర్వం అయితే చెప్పుకోవచ్చు. పూర్తిగా చెక్క ఏదైతే ఉందో ఈ ఆనాటి కల్ప కూడా ఎక్కువగా ఉండేది. ఆ తరుణంలోనే ఈ కల్పను పూర్తిగా సుందరంగా చిత్రీకరించి దాన్ని అధునాతన టెక్నాలజీ ఏ విధంగా ఉందో దానికి ధీటుగా ఇప్పటి చిత్రీకరిస్తున్నటువంటి ఈ చెక్కలు అయితేనే వాటికి ధీటుగా ఆనాటి ఈ గృహాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఈ ఇంటి నిర్మాణానికి ఉపయోగించారని చెప్పుకోవచ్చు. ఆనాటి కట్టడాలను చూడడానికి కూడా ఇప్పుడు ఈ హనుమంతరావుపేట ఏదైతే ఉందో దాని దగ్గరికి కొంత చరిత్రకారులు అయితే కొంత వస్తున్నారు. ఇక్కడ పురాతన నేను చూడబట్టి నుంచి కూడా ఇప్పుడు ఇక్కడ ఫోటో తీసేది బిల్డింగ్ కదంటే దాదాపు 100 సంవత్సరాల మీదనే అయింది కానీ నేను చూడబట్టి నుంచి నేను 72 సంవత్సరాలు ఉన్నాను. అది ఇప్పుడు సున్నం కానీ అప్పుడు డంగు సున్నం పోతులతో దొక్కి కడుతుర్రి. దాన్ని ఎట్లా నిలబెట్టిర్రు ఈ నమూనా హనుమంతరావుపేటలో అంటే కనీసం అంటే ఒక 8-10 బిల్డింగ్లు ఉన్నాయి. అది వెనక బంగ్లనే ముంగట బంగ్లా 2 ఫ్లోర్, ఇప్పుడు స్లాబ్ ఫ్లోర్ అంటాం. అది బంగ్లాలు కూడా 2 ఉన్నాయి వెనక ముంగట. అలాగా ఊళ్ళ అంత కనిపెట్టి కట్టిర్రు. అటువంటి సంసారాలు ఈ ఊళ్ళ ఇప్పుడు హనుమంతరావుపేటలో అంత ఇనారం అయిపోయింది. ఇంకొకటి వాళ్ళు మా దగ్గరనే చుట్టుపల్లెలో భూములు ఉన్నాయంటే కూడా బాకులకు వచ్చి సావుకారులు ఆసాములు నడిచి వాళ్ళ దగ్గర బతికిన పరిస్థితి ఇలాగ అయిపోయింది. ఇప్పుడు చిమిటి అని కడుతురు కరగని చిమిటిది 40 సంవత్సరాల కల్లా కూలిపోతుంది. అది 100 పైన కట్టిన ఇండ్లు ఉన్నాయి. అవి ఖాళీ గింతని అతికిచ్చేరు డంగు సున్నమంటే అంత గట్టితనం ఉన్నదంటే మాత్రం దాన్ని చాలా మెచ్చుకోవాల్సిందని చెప్తున్నాను అన్నమాట. అప్పుడే మళ్ళీ ముంగట బంగ్లానే వెనక బంగ్లానే ఈ ఇల్లే కాక విలేజ్ లోపల ఇంకా 4-5 జాగాలు ఉన్నాయి ఇసుంటి బిల్డింగ్లు అనమాట. అన్నప్పుడు దాన్ని చాలా కనిపెట్టుండి అనమాట. టెక్నాలజీ అప్పటి పనులే వేరు. ఇప్పుడు రౌతులేపారు సార్, పైకి రౌతు అందియాలంటే గన్నెట్ అందియలేరు అసలు అనమాట. ఇప్పుడు ఎంతో ఇట్లా ఊస్తూరు సిమెంట్, అప్పుడు ఎంతో గింత అతికిచ్చింది ఉన్నది దానికి అసలు అనమాట. పరిజ్ఞానం మంచిగా ఉన్నప్పటికీ అప్పుడు ఎలాంటి పరికరాలు లేవు కానీ వాళ్ళ జ్ఞానంతో నిర్మించుకున్నటువంటి ఇండ్లు డంగు సున్నము, రాయి, కలప, వెదురు వాటితో నిర్మించుకున్నటువంటి ఇండ్లు అవి చాలా చల్లదనంగా ఉంటాయి. వేసవిలో చల్లదనంగా, చలికాలంలో వెచ్చదనంగా ఉంటాయి. ఇప్పుడు వచ్చినటువంటి పరిజ్ఞానంకి కూడా అవి పోటీలో కూడా అవే ముందుంటాయి. ఇప్పుడు వచ్చిన పరిజ్ఞానం స్లాబ్ అలాంటివి కూడా కానీ 40-50 సంవత్సరాలు అయితే వారి పరిమితి వాళ్ళు ఎక్స్పైర్ అయిపోతుంది. కానీ ఇప్పుడు మినిమం 100-150 సంవత్సరాలు అయినప్పటికీ కూడా గోడలు చెక్కు చెదరకుండా ఏదైనా కలపకు చెదలు అట్లా పట్టి ఖరాబ్ అయితే అంతేగాని గోడలు మాత్రం చెక్కు చెదరకుండా చాలా దృఢంగా ఉంటాయి సార్. ఏసీ కూలర్లు ఉన్నా కూడా లేకున్నా కూడా ఇంట్లోనే పనిచేస్తాయి, చల్లదనంగా ఉంటాయి. వేప కట్టె వాడతారు, టేక్ కట్టె, ఇప్ప కట్టెలు దర్వాజాలకు, మట్టి, ఎర్రమట్టి, డంగు సున్నం, రాయి ప్రధానంగా అవే వినియోగిస్తారు. అప్పుడు బలవంతులు ఉంటారు సార్. ఇప్పుడు అంతా కెమికల్ ఫుడ్ తినట్లో మనకేం శాతం అయితే లేదు కానీ అప్పుడు ఏ చేసినా కూడా చేతితోనే చేస్తారు. ఇప్పుడు యంత్రాలు క్రేన్లు వచ్చినా కూడా అలాంటి ఇండ్లు ఇప్పుడు కట్టలేరు. కానీ అప్పుడు 150 సంవత్సరాల అప్పుడే కూడా మంచి దృఢంగా ఉంటుర్రి పెద్దవాళ్ళు కాబట్టి అంత మంచి కట్టడాలు కట్టారు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆనాటికి ఈనాటికి రెండు పోల్చుకున్నట్లయితే ఆనాటి ఆలోచనకే ఈనాడు కొంత వాటిని ఆసరాగా తీసుకుని మరింత ఈ డెవలప్మెంట్ అయితే సహకరిస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ నారాయణఖేడ్ పరిసర ప్రాంతంలో ఇలాంటి ఇళ్ళు అయితే ఇప్పటికీ కూడా చెక్కు చెదరని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.